దేవుడా తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నాన్నా? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా. కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చెయ్యేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్ కు లుక్ వేసుకో. హాయ్. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? రే చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది. నాకింకేం వాసన వస్తుంది అన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికి అలా అర్థమవుతావే, తనకు అలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటు. అన్నా నీ కాలు మొక్త, నీకు దండం పెడితే నీ రెండు కాలు మొక్త, నువ్వే పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్తాడు. వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. అరే అల్లుడు, గాడేం చేస్తున్నావు? మావయ్య, భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మావయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏ అన్నయ్య? అమ్మయ్య. అబే ఓ బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు ఇందు కనిపించిందా? ఇందు మాకెందుకు కనిపిస్తుంది మావయ్య? నాకు అస్సలు కనబడలేదు మావయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్కట్లా కలిసిన అదరా. నిన్నెవడు అడిగింది బే? ఇందు మీ వెనకాలే ఉంది మావయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావమ్మా? కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా అన్నాడు. అల్లుడు, గా బటానాగాంతోడు తిరుగా, నిన్ను కూడా పాగలుగా చేస్తాడు. ఎవరిని పాగలుగా చేస్తున్నారో మీకు అర్థం కావట్లే మావయ్య.